వాళ్ళకి సంధ్యావందనం, వాళ్ళకి అగ్నికార్యం, అగ్ని సాక్షిగా రాముడితో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు సుగ్రీవుడు. అలాగే వాళ్ళకి ఒక రాజు, బంటు, ప్రజ, వాళ్ళకి పరిపాలన, ఇవన్నీ కూడా వచ్చాయి. అందుకని జ్ఞానాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది, కానీ అది పుట్టినటువంటి యోనిని బట్టి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, కలియుగమునందు తిరియక్ జంతువులకి ఆ అధికారము లేదు కాబట్టి వాటి యందు ఇవన్నీ ఆపాదించబడవు. కానీ మిగతా యుగాల్లో తిరియక్ జంతువులు కూడా మాట్లాడేవి. తిరియక్ జంతువులకి కూడా కర్మాధికారం ఉండేది, కొన్నిటికి, అన్నిటికీ కాదు. ఎందుకంటే దేవతలు, ఋషులు వాటి రూపంలో మారి భూమి మీద విహరిస్తూ ఉండేవారు, రాక్షస సంహారానికి పూనుకుంటూ ఉండేవారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చిన్న విషయం కాదండి. అందుకనే మనకి చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణం మనకి పురాతనం,